నేను చేసిన ఈ పాపానికి నేను ఏ విధంగా పరిహారం చేసుకోగలను జ్యేష్ఠ సోదరా? ఏ విధంగా పరిహారం చేసుకోగలను? మాతవడిలో తల ఉంచి సేద తీరు ప్రియార్జున. ఇక్కడే అన్ని పాపాలకు విముక్తి లభిస్తుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఈ ప్రశ్న అడిగేందుకు నా మనస్సు కంపిస్తోంది మాత. కానీ ఏమిటా రహస్యం? ఏమిటా అపరాధం? ఎందుకు దండన? వివాహానికి ముందు నేను చేసిన అపరాధం. దుర్వాస మహర్షి నాకు మంత్రోపదేశం చేశారు, కానీ దాని ప్రభావాన్ని పరీక్షించకూడదన్నారు. అలా చేస్తే ఫలితానికి బదులుగా బాధలే ప్రాప్తిస్తాయన్నారు. కానీ విచక్షణ తెలియని వయసు నాది. ఆ మంత్ర ప్రభావాన్ని నేను అర్థం చేసుకోలేదు. మేము అదృశ్యం కాగానే మా తేజంలోని ఒక అంశను బాలుని రూపంలో నీవు పొందగలవు కుంతి. మా పుత్రుడు అజేయుడు కాగలడు కుంతి. సమస్త విశ్వంలో వాడు కర్ణుడనే పేరుతో ప్రఖ్యాతి గడిస్తాడు. పుత్ర, రాజమాత, మీరు మా పుత్రుని జీవితమే హరించారు. ఇప్పుడు నన్ను నా పుత్రుని స్మృతులకు కూడా దూరం చేయాలని వ్యూహం పన్నుతున్నారా? కర్ణ, నీవు నా పుత్రుడివి, నా వంశోద్ధారకుడివి పుత్ర. నీవు నా రాధేయుడివి పుత్ర, నా రాధేయుడివి. ఈ దుష్టురాలి పుత్రుడవు కావు. మొసలి తన కన్న పిల్లల్ని చంపి తింటుందట అని అందరూ చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరే నా పుత్రునికి జన్మనిచ్చి ఉంటే మీరు మొసలి కంటే కూడా అత్యంత దుష్టులు. రాధమ్మా, పుత్ర, రాధమ్మా, ఎప్పటికీ నేను నీ పుత్రుడనే. రాధమ్మా, నీ పుత్రుడనే. కుంతిమాతను అలా దూషించకు. ఎందుకు దూషించకూడదు పుత్ర? తప్పక దూషిస్తాను. మీరు నా పుత్రునికి మాత అంటున్నారా? నా పుత్రుని మనసు గురించి మీకే మాత్రమూ తెలియదు. వాడి బాల్యం ఎలా గడిచిందో చూసారా మీరు? నా పుత్రుని బాల్యం అత్యంత దివ్యమైనది. పర్వతాలపై నుండి సునాయాసంగా దూకేవాడు. హస్తినాపురంలో మీకు స్వాగతం పూల వర్షంతో జరిగింది. మీకది గుర్తుందా రాజమాత? అది నా పుత్రుని ధనుర్విద్య ప్రదర్శన. అలాంటి నా పుత్రుని మీరు త్యజించారు. కానీ ఈ రోజు నా పుత్రుని మాతనంటూ ఇక్కడ విలపిస్తున్నారు. రాధమ్మా, నేను ఎప్పటికీ నీ పుత్రుడనే. రాధమ్మా, ఆనాడు కుంతిమాత నన్ను త్యజించి ఉండకుంటే మరి ఈ రాధమ్మ నాకెలా లభించి ఉండేది? రాధమ్మా, వాసుదేవుడు కూడా వారు కూడా ఇద్దరు మాతలకు పుత్రుడే. మరి నేనెందుకు కాకూడదు రాధమ్మా? ఎందుకు కాకూడదు రాధమ్మా? చెప్పు రాధమ్మా. అంగరాజు కర్ణుడు మీకు పుత్రుడా మాత? అవును పుత్ర. అంగరాజు కర్ణుడు నాకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు.
వీడు నా పుత్రుడే, నా పుత్రుడే. రక్తం ప్రవహించినా ప్రవహించకున్నా భేదమేముంది అంగరాజా? ఇది మీకు మృత్యుదండనగానే భావించండి. అంగరాజ కర్ణ, మీ సామర్థ్యాన్ని చూసి మిడిచిపడుతున్నారు. దరిద్రుడైన బిచ్చగాడిలా దుర్భాషలాడుతున్నావా? గుర్తుంచుకో, నీవు నీ సామర్థ్యాన్ని, సమస్త జ్ఞానాన్ని కోల్పోయి మరణిస్తావు. ఆత్మ దరిద్రుడివై మరణిస్తావు నీవు. వెళ్ళిపో సూతపుత్ర, మీ పితృదేవుని మాటను మన్నించు. సూతునికి సామర్థ్యం ఉండదన్న వాస్తవం వారికి తెలుసు. కలువ పూలను నేను ఎప్పుడు చూసినా నాకు మీ పాదాలే గుర్తుకొస్తాయి మహారాణి. మేము త్వరలోనే మీ మృతదేహానికి ప్రణామం చేస్తాము అంగరాజ కర్ణ. ఇంతటి అధర్మాన్ని చేశారా మీరు మాత? దేనినైనా గుప్తంగా ఉంచితే దానిని పాపం అంటారు, నిర్భయంగా ప్రకటిస్తే దానిని పుణ్యమని భావిస్తారు. కాదు, మీరు చేసిన పుణ్యాన్ని గుప్తంగా ఉంచి ఇంతటి పాపాన్ని మూట కట్టుకున్నారు. మా అగ్రజునిగా వారికి చరణ స్పర్శ చేయడానికి మారుగా ఇలా శస్త్రాలతో బాధించే దుస్సాహసం చేశాము మాత. పూజనీయులైన అగ్రజుని జీవన పర్యంతం నేను అవమానించాను. మా శిరస్సుపై ధరించయోగ్యమైన ఈ రత్నాన్ని ఎప్పుడూ నేను చరణాల వద్ద ఉంచాలని భావించారు. నా చేతులతో నేనెంతటి దుష్కర్మకు పాల్పడ్డాను అగ్రజ. ఎందుకు మాతా మీరు మా చేత ఎంతటి పాపాన్ని చేయించారు? ఆ పాపం నేనే చేయించాను ప్రియార్జున. ప్రపంచంలో నేనే శ్రేష్ఠుడని అనిపించుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. చిట్ట చివరికి ఈ ప్రపంచంలోనే శ్రేష్ఠునిగా నిరూపించుకున్నాను. నీవు నన్ను వధించడానికి వంచన చేయవలసి వచ్చింది కదా ప్రియ సోదరా. నేను చేసిన ఈ పాపానికి నేను ఏ విధంగా పరిహారం చేసుకోగలను జ్యేష్ఠ సోదరా? ఏ విధంగా పరిహారం చేసుకోగలను? మాతవడిలో తల ఉంచి సేద తీరు ప్రియార్జున. ఇక్కడే అన్ని పాపాలకు విముక్తి లభిస్తుంది. నాకు విముక్తి లభించింది. రాధమ్మా, నా ప్రయాణానికి సమయం కావచ్చింది. రాధమ్మా, నా ప్రియ సోదరులారా, మీ అగ్రజునిగా భావించి మీరు నా ఆదేశాన్ని మన్నిస్తారా? మీరు కుంతి మాతను ఎప్పుడు నిందించకండి. సోదర అర్జున, నా పుత్రునికి శిక్షణను నీవే ఇవ్వాలి. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను జ్యేష్ఠ సోదరా, ఏ స్థానం మీకు లభించాలో అది మీ పుత్రునికి లభిస్తుంది. ఇంద్రప్రస్థ సింహాసనంపై మీకు అధికారం ఉంది. అది అవశ్యం మీ పుత్రునికే లభిస్తుంది అగ్రజ. అది మీ పుత్రునికే లభిస్తుంది. నీతో ఎప్పుడూ పోటీ పడటమే జీవితంలో నేను చేసిన మహాపరాధం సోదర అర్జున. నేను శ్రేష్ఠుణ్ణి, కానీ నీవు ఉత్తముడివి. నీవు సర్వోత్తముడివి నా ప్రియ సోదరా. నీవు సర్వోత్తముడివి. ఇప్పుడు నాకు అంతిమ సంస్కారం నీవే చేయాలి ప్రియ సోదరా. వృషాలి,
నన్ను క్షమించు వృషాలి. అనుజ్ఞనివ్వండి మాతా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 minutes 6 minutes పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ కృష్ణ.